కోస్గి మండలం కోస్గి టౌన్ నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ ఇంటికి తరలి రావడం జరిగింది. కార్యకర్తలు ఉద్దేశించి లక్ష్మణ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రేపు 12వ తారీఖున శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక పదవిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించుటకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు కూడా చేయటకు సిద్ధపడ్డారు. ఎన్డీఏ కూటమి ఓట్లు చీలకూడదని పట్టుదలతో శ్రమించి ఎన్డీఏ కూటమి విజయానికి ఎంతో శ్రమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2029 ఎన్నికల లోపల పార్టీని మరింత పటిష్టతపరిచి బలోపేతం చేయాలని లక్ష్మణ పిలుపునిచ్చారు. ఇక మంత్రాలయం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని గ్రామాన పార్టీని పటిష్టతపరిచి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ తెలిపారు. ఈ రోజు కోస్గి మండలం కోస్గి టౌన్ నుంచి జనసేన మండల నాయకులు వీరారెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన జనసేన కార్యకర్తలు వాల్మీకి లక్ష్మణ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోస్గి మండలం నాయకులు వీరారెడ్డితో పాటు జనసేన కార్యకర్తలు నాగేష్, కోస్కయ్య, మంజునాథ్, కరీం స్వామి, రాజు, ముత్తన్న, రాము, రామంజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు కోసిగి మండలం కోసిగి టౌన్ నుంచి మన కార్యకర్తలు నా పైన అభిమానంతో ఇక్కడ వచ్చి నన్ను ఘన సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ నేను మా కార్యకర్తలని, మన నియోజకవర్గం కార్యకర్తలని ఉద్దేశించి కూడా నేను 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మన పార్టీని బలోపేతం చేయండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. మనము రాబో కాలంలో 2029లో జనసేన పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి మీరందరూ కూడా, జన సైనికులందరూ కూడా మిలిటరీ సైనికుల్లాగా పనిచేసి మన పార్టీని పటిష్టతపరచండి. మనము ఎందుకు చెప్తున్నానంటే, మీకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా ఆయన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక క్రియాశీలక కార్యకర్తగా కానీ లీడర్గా కానీ ఒక క్రియాశీలక నిర్ణయాలు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీ సాధించటకు పవన్ కళ్యాణ్ గారి కృషి, శ్రమ, పట్టుదల ఎంతో ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీనికి మేము ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి మేమందరూ కూడా అండగా ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలుసుకుంటున్నాం. ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయంకి వస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మనము జనసేన పార్టీని ప్రతి గ్రామం నుంచి కూడా బలోపేతం చేసి రాబో 29 ఎన్నికల్లో మన పార్టీని మరింత పటిష్టతపరిచి మనము పార్టీని బలంగా ఏర్పాటు చేసి మనము జనసేన కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల మాకు ఎంతో అవసరం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి మీరందరూ కూడా సైనికులుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుపుతున్నాను. ఇకపోతే ఎన్డీఏ కూటమి రేపు కొలువు తీరబోతుంది. మన పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ పదవి ఇస్తారు, తప్పనిసరిగా ప్రముఖ పదవి ఇస్తారు. కాబట్టి మీరందరూ అధైర్యపడొద్దండి. మనమందరూ కూడా పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు. తప్పకుండా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను తప్పకుండా సేవ చేస్తా. మీ అందరిని కూడా ఏ ఆపదొచ్చినా మీకు ఏమి కావాలన్నా జనసేన పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉంటానని ఈ సభాముఖంగా